శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండలో 8వ సర్గ. మందర మంత్రాంగం. ఇంతా చెబితే ఇదా మందరకి అసహ్యం వేసింది. కైక బహుమానం చేసిన నగ విసిరేసింది. కోపంతోనూ దుఃఖంతోనూ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తెలివి తక్కువ దానా, ఏడవవలసిన సమయంలో నవ్వుతున్నావు ఏమిటిది? దుఃఖం నడి సముద్రంలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, కానలేకపోతున్నావు. ఇలాంటప్పుడు నెత్తి నోరు కొట్టుకోక సంతోషిస్తున్నావు. నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు నాకు. నీ దుర్బుద్ధి చూస్తే దుఃఖం వస్తుంది. చావులాంటి సవతి కొడుకు చల్లగా ఉంటే సంతోషించే ఆడది ఎక్కడైనా ఉంటుందా? భరతుడికి రాముడికి కూడా సమానాధికారమే ఉంది రాజ్యం మీద. కనుక భరతుడే రాముడికి పక్కలో బల్లెం. భయంకరుడైన భరతుడికి రాముడు అపాయం తలపెట్టడు. ఆలోచించు. ఇదిగో ఇది తలుచుకుంటేనే నాకు గుండె నీరైపోతుంది. లక్ష్మణుడు మహాపరాక్రమశాలి. అతడు పూర్తిగా రాముడి మనిషి. శత్రుఘ్నుడు అంతవాడే. భరతుణ్ణి నీడలా అనుసరిస్తాడతడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు భరతుడు పుట్టిన తరువాత పుట్టారు కనుక రాజ్యాధికారం వాళ్ళకి లేదు. రాముడి తర్వాత భరతుడికే రాజ్యం మీద హక్కు. రాముడు ప్రజ్ఞావంతుడు, రాజనీతి తెలిసినవాడు, ఎప్పుడు ఏది చెయ్యాలో ఎరిగినవాడు. కనుకనే ఇదంతా తలుచుకుంటే నా ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. కౌసల్య అదృష్టమే అదృష్టం. పుష్యమిలో ఆమె కుమారుణ్ణి యువరాజుగా అభిషేకం చేస్తారు. విరగబడిపోతుందామె. లోకంలో ఆమె ప్రతీతి పెరుగుతుంది. తన పగవాళ్ళని కాళ్ళతో తొక్కేస్తుందిగా. రంపాన పెడుతుంది. నువ్వు దాసిదానిలాగా చేతులు జోడించుకుని ఆమె అడుగులకి మడుగులొత్తవలసి వస్తుంది. రాముడి పట్టాభిషేకం జరిగిందో తప్పదిది. నువ్వు నీతో మేము కౌసల్యకి దాసీలం కావలసిందే. రాముడి మంచి మంచి స్త్రీలందరూ సంతోషంతో నేల మీద నిలవరు. నీ కోడళ్ళు మొహం మార్చుకుని కూర్చుంటారు అంటూ దుఃఖపడింది మందర. నీతులు నూరిపోసింది. ఇవన్నీ ఏకరువు పెడుతోంది మందర. అయితే అవేవీ పట్టించుకోనే లేదు కైక. ఈ చెవిన వింటూ ఆ చెవిని వదిలేసింది. రాముడి మంచి గుణాలు చెప్పడం మొదలెట్టింది. అలా కాదే మందర, రాముడే యువరాజుకి తగినవాడే. అందరిలోకి పెద్ద కొడుకు అతడు. ధర్మం తెలిసినవాడు. గురువుల శిక్షణ పొంది ఇంద్రియ నిగ్రహం సంపాదించాడు. పిసరంత ఉపకారం చేస్తే కలకాలం మరిచిపోడతడు. అబద్ధమాడడు. శుచిమంతుడు. చిరంజీవి. తమ్ముళ్లను మృత్యుల్ని తండ్రిలాగే పరిపాలిస్తాడు. అలాంటి రాముడికి అభిషేకం జరుగుతుందంటే సంతోషించక ఏడుపెలా వచ్చిందే నీకు? రాముడు చల్లగా 100 ఏళ్ళు రాజ్యం చేయని తరువాత భరతుడు కూడా తాతా తండ్రుల రాజ్యం ఏలుకుంటాడు. నికరమైన మాటిది. ఇప్పుడు రాముడికి శుభం కలిగింది. అభిషేకం జరుగుతుంది. ఇలా శుభం మీద శుభం వస్తుంటే ఎందుకు అలా మొత్తుకుంటావు? భరతుడు ఎంతో నాకు, రాముడు అంతే. కౌసల్యని కొలిచిన కంటే నన్ను అధికంగా కొలుస్తాడు రాముడు. తానెంతో, తమ్ముళ్ళు అంతే అతడికి. కనుక రాముడికి రాజ్యం వచ్చిందంటే భరతుడికి వచ్చినట్టే అంది. మరింత ఏడ్చింది మందర. వేడి వేడి నిట్టూర్పులు తీసింది.
మంచి చెడ్డ తెలియదమ్మా నీకు అంటూ పెదవి విరిచింది. ఏమిటి నీ తెలివి తక్కువతనం? అజ్ఞానం వల్ల నిన్ను నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. గుడ్డిదానివి, అంతులేని దుఃఖం మహాసముద్రంలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. రాముడు రాజైతే తరువాత అతడి కొడుకే రాజవుతాడు. భరతుడెలా అవుతాడు? భరతుడి కొడుకులు ఎన్నడూ రాజులు కారు. రాజవంశంలో భరతుడి పేరే తుడుచుకుపోతుంది. రాజు కొడుకులు అందరూ రాజులు కారు. అలా అయితే రాజ్యం ముక్కలైపోతుంది. అంచేత పెద్ద కొడుకే రాజ్యతంత్రం అప్పగిస్తారు. గుణవంతులు ఇంకా ఉన్నా సరే, కైక నా బంగారు తల్లి, అందరి మీదే దయే నీకు. నీ కొడుకు మీద దయ చూపవేం? అతడికి రాబోతున్న ఆపద ఆలోచించవేం? నీ కొడుకు దిక్కులేని వాడైపోతాడు. సుఖమన్నదే ఉండదు అతడికి. రాజవంశంలో అతడి ప్రసక్తి లేకుండా పోతుంది. చొప్పలేని దురవస్థ నెత్తిమీద పడడానికి సిద్ధంగా ఉంది. సవతి అదృష్టం విని నాకు బహుమానమిస్తున్నావు. వెర్రిబాగుల తల్లివి. నీ మీది ప్రాణం పెట్టుకొని నీ మేలు కోసం వచ్చాను నేను. నన్ను తెలుసుకోలేకపోతున్నావు. నిష్కంఠమైన రాజ్యం సంపాదిస్తాడు రాముడు. భరతుణ్ణి దేశాంతరంతో లేస్తాడు, లేదా లోకాంతరమే పంపేస్తాడు. నిశ్చయమైన మాట ఇది. ఇంకో మాట, దగ్గర ఉంటే చెట్టు చేమల్లాంటివి ఒకదాన్నొకటి పెనవేసుకుంటాయి. దగ్గర ఉంటే భరతుడి మీద తండ్రికి ప్రేమైనా కలిగేది. అది లేకుండా చేశావు నువ్వు. చిన్నప్పుడే కొడుకుని మేనమామ ఇంటికి పంపేశావు. భరతుడు అంటే ప్రాణం పెడతాడు శత్రుఘ్నుడు. అతడున్నో ఇక్కడ లేడు. అతడితోనే వెళ్ళాడు. రాముడంటే లక్ష్మణుడు, ఇలాగో భరతుడంటే శత్రుఘ్నుడిలాగా అతడున్నో బాగుండును. ఏమంటే అడవిలో కర్రలు కొట్టుకు బ్రతికే వాళ్ళు ఒక చెట్టు నరకపోతారనుకో, చుట్టూ ముళ్ళ తుప్పలు అవి ఉంటే వాళ్ళు చెట్టుని ఏమి చేయలేక వచ్చేస్తారు. అంటే చిన్న పాదాలైనా సమయానికి అవే చెట్టుని రక్షిస్తావి అన్నమాట. ఇది మనం వింటున్నదే. లక్ష్మణుడు రాముణ్ణి కంటికి రెప్పలా కాపాడతాడు. రాముడు అలాగే లక్ష్మణుణ్ణి రక్షించుతాడు. అశ్విని దేవతల్లా రాముడు లక్ష్మణుడు సోదర ప్రేమతో ఉంటారు. లోక ప్రసిద్ధమైంది వాళ్ళ సోదర ప్రేమ కనుక రాముడు లక్ష్మణుడికి మాత్రం ఏ హాని చెయ్యడు. భరతుడి మీదే పగ పట్టించుతాడు. పిసరంత సందేహం ఉండదు దీనికి. అంచేత భరతుడు అయోధ్యకు రాకుండా మేనమామ ఇంటి నిండే సరాసరి అడవికి వెళ్ళిపోవడం మంచిది. అతడి ప్రాణం దక్కాలంటే ఇది ఒక్కటే ఉపాయం నాకు తడుతుంది. అలా చేశావో ప్రాణంతో అయినా నీ కొడుకు ఎక్కడైనా బ్రతికి ఉంటాడు. నీకు మేలు కలుగుతుంది. ధర్మం ప్రకారం తండ్రి రాజ్యానికి భరతుడే రాజయ్యాడనుకో, ఇక చెప్పేదేముంది? నీ బంధువులందరూ బంగారం గోడలు కడతారు. సుఖం అనుభవించవలసిన వాడు భరతుడు. సవతి తల్లి కొడుకు కనుక రాముడికి సహజ శత్రువు. సర్వాధికారము రాముడి చేతిలో ఉంటే అతని పంచన పడి ఎలా బతుకుతాడు అంటాను భరతుడు. అడవిలో సింహం వెంట తరుముతూ ఉన్న ఏనుగులా ఉన్నాడు ఇప్పుడు భరతుడు. రాముడి పాలపడి దిక్కులేని చావు చావకుండా అతన్ని కాపాడుకో. సౌభాగ్యవంతురాలివన్న గర్వంతో పూర్వం రాముడి తల్లిని నిరాకరించావు.
ఆ పగ ఇప్పుడు తీర్చుకుంటుంది నీ సవతి, వదిలిపెట్టదు. కైక కొల్లలు మనులతో పర్వతాలు, మంచి మంచి పట్టణాలు ఉన్న ఈ భూమండలానికి రాముడు రాజవుతాడు. నీ భరతుడు గర్భదరిద్రుడవుతాడు. చెంపరాని అవమానాల పాలవుతాడు. పడరాని పాట్లు నీకు తప్పవు. రాముడు రాజయ్యాడంటే భరతుడు పాడయ్యాడన్న మాటే కనుక నా మాట విను. భరతుడు రాజైనట్లు ప్రయత్నించు. రాముణ్ణి పట్టణం నుంచి వెళ్ళగొట్టించు. ఇప్పుడైనా మించిపోలేదు. తగిన ఉపాయం ఆలోచించు అంది. శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో ఇది 8వ సర్గ. 9వ సర్గ. మంత్రం పారింది. ఈసారి మందర మంత్రం పారింది. కైక మొహం ఎరుపెక్కింది. వేడి వేడి నిట్టూర్పులు వచ్చాయి. అదా సంగతి అంటూ తోక తొక్కిన తాచులా తలెత్తిందామె. అయితే చూడు, ఇప్పుడే రాముడు అడవికి పోయేటట్టు చేస్తాను. భరతుణ్ణి యువరాజుగా అభిషేకం చేయిస్తాను. మందర, చెప్పు చెప్పు, భరతుడికి ఎలా రాజ్యం వస్తుందో ఉపాయం చెప్పు. రాముడికి రాజ్యం రాకుండా ఎలా చేయడం? బాగా ఆలోచించి తిరుగులేని ఉపాయం చెప్పు అంది. పాపాల పుట్ట మందర కైక మాట వింది. రామాభిషేకం చెడగొట్టడమే తన సంకల్పం. అదిగదమ్మా మాట అంటూ అందుకుంది. కైకమ్మ ఇప్పుడు సంతోషంగా ఉంది. నాకు నీ కొడుకు భరతుడే రాజయ్యే ఉపాయం చెబుతాను. నేను చెప్పినట్లు విను చాలు. అయితే నీకున్నో తెలుసు ఆ ఉపాయం. మరిచిపోయావేమో. కాక జ్ఞాపకం ఉండిన్ని నా నోట చెప్పించాలని చూస్తున్నావో మరి. నేను చెబితే వినాలనేనా? అయితే నీ మాటే కాని చెబుతాను, ఆలకించు. నేను చెప్పింది సావధానంగా ఆలకించి అది తగిన ఉపాయం అవునో కాదో నువ్వే ఆలోచించి బాగా ఏం అంది. సుఖంగా అమిర్చిన పక్క మీద పడుకున్నదల్లా ఈ మాట మందర అనేసరికి కొంచెం ఊరగా లేచింది కైక. మందర, చెప్పవే, భరతుడు ఎలా రాజవుతాడో చెప్పవే. రాముడికి ఎలా రాజ్యం రాకుండా ఉంటుందో ఆ ఉపాయమేదో చెప్పు అంది. పాపాల పుట్ట మందర కైక మాట వింది. రామాభిషేకం చెడగొట్టడమే తన సంకల్పం దేవి అంటూ అందుకుంది. లోగడ దేవాసుర యుద్ధం జరిగినప్పుడు జ్ఞాపకం లేదు? నీ భర్త దేవేంద్రుడికి సహాయం వెళ్ళాడు కదూ. తన చేతి కింది రాజులతో దక్షిణాది దండకారణ్యం వెళ్ళాడు. నిన్ను వెంట తీసుకెళ్ళాడు. అక్కడ దిమిధ్వజుడైన శంబారసురుడి రాజధాని వైజయంతి పట్టణము ముట్టడించాడు. 100 మాయలు తెలిసిన మహారాక్షసుడు శంబరుడు దేవతలందరినీ ఓడించి దేవేంద్రుడితో యుద్ధం చేశాడు. ఆ మహాయుద్ధంలో బాగా దెబ్బలు తినేసి ఒళ్ళంతా గాయాలైపోయి నిద్రలో ఉన్న వాళ్ళ మీద రాత్రి రాక్షసులు వచ్చి పడ్డారు, చంపేశారు. అప్పుడు దశరథ మహారాజు ఆ రాక్షసులతో గొప్ప యుద్ధం చేశాడు. వాళ్ళ రకరకాల ఆయుధాలు తగిలి అతడి ఒళ్ళంతా చీలికలైపోయింది. దాంతో తెలివి తప్పి పడిపోయాడతడు. అప్పుడు నువ్వే సారథ్యం చేస్తున్నావు. రథం తప్పించుకుపోయావు, రక్షించావు. అయినా వదలలేదు రాక్షసులు, వెంటపడ్డారు. ఆయుధాల మీద ఆయుధాలు కుమ్మరించారు. మళ్ళీ నువ్వు రథం తప్పించి పట్టుకుపోయావు. ఉపచారాలు చేసి రాజుని రక్షించావు. మంచి కళ్ళ కైకమ్మ
వింటున్నావా? అలా నువ్వు 2 సార్లు మహారాజుని రక్షించావు. నీ సాహసం, నీ ఉపకారం మెచ్చుకున్నాడు. మహారాజు సంతోషించాడు. నీకు 2 వరాలిచ్చాడు. ఏం అవునా? అప్పుడు నువ్వు ఏమన్నావు? నేను కావలసినప్పుడు అడుగుతాను, అప్పుడు ఈ వరాలు ఇవ్వాలి అన్నావు. సత్యవాది కదూ మహారాజు. అలాగే అని అంగీకరించాడు. నిజమేనా? ఇదంతా నేను కళ్ళతో చూశానా ఏమన్నానా? లోగడ నువ్వే నాతో చెప్పావు. నువ్వంటే పడి చస్తాను కనుక ఇది నీకు ఉపయోగిస్తుందని మర్చిపోకుండా కొంగుని ముడివేసుకుని జ్ఞాపకం పెట్టుకున్నాను. దాని అవసరం ఇప్పుడు వచ్చింది. గట్టిగా పట్టు పట్టు. రామాభిషేకం ప్రయత్నం ఆపించేయి. నీకు ఇచ్చిన 2 వరాలు ఇప్పుడు కావాలని పట్టు. భరతుడికి పట్టాభిషేకం కట్టాలని, రాముణ్ణి 14 ఏళ్ళు అడవిలో ఉంచాలని కోరు. రాముడు 14 ఏళ్ళు అడవిలో ఉంటే ప్రజల స్నేహభావం భరతుడి మీద స్థిరపడుతుంది. అశ్వపతి కూతురువు నువ్వు. అట్టేమిటి నీకు? కోపం గదికి వెళ్ళు. కోపం వచ్చినట్టు మాసిన చీర కట్టుకో. చాపైనా పరుచుకోకుండా నేల మీద పడుకో. మీ ఆయన నీ దగ్గరికి దయచేస్తాడు కదూ. అప్పుడు తలెత్తి చూడక, మాట్లాడక, కింద పడి దీనంగా చూస్తూ ఏడుస్తూ ఉండు. నువ్వంటే లోకం కనపడదు మహారాజుకి. ఇందులో పిసరంత సందేహం లేదు. నువ్వు అగ్నిలో ఉరకమంటే ఉరుకుతాడు. నీకు కోపం వచ్చిందంటే అడలెత్తిపోతాడు. నువ్వు కోపంతో ఉంటే నీవైపే సంతోష పెట్టడానికి ప్రాణాలిమ్మన్నా ఇచ్చేస్తాడు. నువ్వు గీసిన గీటు దాటడు. ఇంతకీ తెలువ తక్కువ పిల్లవి. నీ అందం విలువ ఎంతుందో తెలియకుండా ఉంది నీకు. ఇదిగో రత్నాలిస్తానంటాడు, ముత్యాలిస్తానంటాడు, బంగారం ఇస్తానంటాడు. నీ కాళ్ళ ముందు పోస్తాడు. వాటిని కన్నెత్తి చూడకు నువ్వు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవాసుర యుద్ధం నాటి వరాలు 2 తనువుకి తేవాలి. కార్యం చెడకుండా నడుచుకోవాలి. తనే నిన్ను లేవదీస్తాడు. మహారాజు చెయ్యి పట్టి కూర్చోపెడతాడు. వరాలు ఇస్తాను అడుగు అంటాడు. అదిగో అప్పుడు ఆ మాట మీద నిలబడమని నిలదీయాలి. నీ వరాలు నువ్వు పుచ్చుకోవాలి. రాముడు 14 ఏళ్ళు ఊరు వదిలి అడవిలో ఉండాలి. భరతుడు రాజై రాజ్యమేలాలి. ఈ 2 వరాలు కోరు. రాముడు 14 ఏళ్ళు అడవిలో ఉంటే భరతుడు మూలబలం తన అదుపులో పెట్టుకుంటాడు. దాంతో తరువాత కూడా తనే రాజై కూర్చుంటాడు. దేవి, భరతుణ్ణి అభిషేకించమని ఊరుకునేవు సుమా. ఓహో, రాముణ్ణి అడవికి పంపమని పట్టాలి. మరి విన్నావా? నేను చెప్పినట్టు చేశావా? నీ కొడుక్కి సర్వార్థాలు సిద్ధిస్తాయి. రాముడు దూరంగా ఉండి ఊరు పేరు లేకుండా పోతాడు. భరతుడు శత్రువులు లేకుండా రాజయి స్థిరపడిపోతాడు. రాముడు అడవి నుంచి తిరిగి వచ్చే లోపల ప్రజల్ని వశం చేసుకుంటాడు. భరతుడు స్నేహితుల్ని సంపాదిస్తాడు. బాగా బలపడిపోతాడు. నువ్వు జంకకూడదు. మహారాజుని బలవంతం చేయాలి. రామాభిషేక ప్రయత్నం ఆపేయాలి. సరైన సమయం ఇది అంది. ఎన్నో అన్ని నూరు పోసింది. మందర మంత్రం పారింది. చెడ్డ మంచిగా బోధించిందామె. అదే నమ్మింది కైక. సంతోషించింది. నిజం తెలియక కాదు తనకి. అయినా మందర మంత్రాంగం పడిపోయిందామె. బెదిరి
దారి తప్పి చిందులు తొక్కిన ఆడగుర్రంలా 1000 మంది కుబ్జా ఒసే నువ్వు ఇంత మంచిదానివని తెలుసుకోలేకపోయానే. సహజంగా మామూలు వాళ్ళకంటే గూని వాళ్ళు బుద్ధిమంతులు అయితే గూని వాళ్ళందరిలోకి బుద్ధిమంతురాలివి నువ్వు. నిజంగా నా పనులంటే పడి చస్తావు. నా మేలే కోరతావు. నువ్వే లేకపోతే ఇప్పుడు రాజు చేసిన మోసం తెలిసేది కాదు నాకు. లోకంలో గూనివాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చూసిందికి వంకర టింకరగా దారుణంగా కనిపిస్తారు. నువ్వు మాత్రం అలా కాదు. అందాల భరిణివి నువ్వు. గాలికి వంగిన పద్మంలా గూనితో అందంగా అగుపిస్తావు. నీ మూపులు ఎత్తుగా ఉన్నాయి. వాటిని చూసి ఇసుపడి నీ రొమ్ములు మూపులు దాకా పెరిగాయి. వాటిని చూసి సిగ్గుపడినట్టు కడుపు చక్కని బొడ్డుతో సన్నంగా తయారైంది. నీ జగనం విశాలంగా ఉంది. స్తనాలు బాగా బలిసి ఉన్నాయి. మోహం మచ్చలేని చంద్రబింబంలా ఉంది. అద్భుతంగా వెలిగిపోతున్నావు నువ్వు. మొలనూలతో నీ జగనం గల్లుగల్లుమంటోంది. ఎంచక్కా ముద్దొస్తున్నాయి నీ పిక్కలు. నీ పాదాలు 2 కోలగా చక్కగా ఉన్నాయి. తొడలు నున్నగా మలిచినట్టున్నాయి. తెల్లటి పట్టుచీర కట్టుకు నా ఎదుట తారాడుతూ ఉంటే నువ్వు నిజంగా రాజహంసలా ఉంటావు. అసురుల రాజు శంబరుడి దగ్గర 1000 మాయలుంటే నీ దగ్గర 10,000 మాయలు ఉన్నాయి. నీ బుద్ధులు, నీ రాజనీతులు, నీ మాయలు అన్నీ రథగోణం లాంటి నీ గూనిలోనే ఉన్నాయి. గూని మందర, రాముడు అడవికి పోయి భరతుడికి పట్టాభిషేకం జరగగానే నీ గూనికి బంగారం హారం వేస్తాను. నీ గూనికి చక్కని బంగారం కవచం చేయిస్తాను. మొహానికి బంగారం బొట్టు చేయించి పెడతాను. మంచి మంచి నగలు చేయించి తొడిగిస్తాను. పద్మాల పట్టు చీర కట్టుకుని దేవకన్యలా కులుకుతూ తిరుగుదువు కాని చందమామలాంటి చక్కటి ముఖంతో నా శత్రువుల కళ్ళల్లో కొరివి పెట్టినట్లు గర్వంగా తిరుగుదువు కాని. ఇదిగో నువ్వు నన్ను ఎలా కొలుస్తున్నావో అలాగే బాగా ముస్తాబు చేసుకున్న గూనాళ్ళు నీ పాదాలు ఎంతో మంది కొలుస్తారు. అంది. వేదికల అగ్నిశిఖల తెల్లటి పక్క మీద పడుకుని తనని అలా ఎత్తేస్తున్న కైకతో మళ్ళీ ఇలా అందుకుంది మందర. అన్నీ బాగానే ఉన్నాయమ్మా. కానీ నీళ్లు పోయక గట్టు వేస్తే మాత్రం ప్రయోజనమేమిటట? చొప్పునలే రా, మహారాజు కోసం ఎదురు చూడు అని తొందర చేసింది. మందర మాటలకి లొంగిపోయింది కైక. అసలే సౌభాగ్య సగర్వంతో ఉన్న రాణి ఆమె. దానికి మందర ప్రోత్సాహం మరింత తోడయ్యింది. లేచిందామె. మందరతో కోపం గదిలో ప్రవేశించింది. లక్షలు విలువ చేసే ముత్యాల హారం తీసి పారేసింది. శుభకరమైన మంచి మంచి రత్నాల నగలన్నీ ఒలిచి తీసేసుకుంది. 16 వన్నె బంగారంలా ఉన్న ఒంటి శరీరంతో నేల మీద పడుకుంది. పోనీ మందరతో అంది కైక. నా మాట విని నెగ్గకపోతే నేను ప్రాణం విడిచి పెడతాను. కైక చచ్చింది అని చెబుతావు నువ్వు. రాముడు అడవికి పోవాలి. భరతుడు రాజు కావాలి. లేదా నేను చావాలి. ఇలా కాకుండా ఇంకోలా జరగటానికి వీల్లేదు. నాకు బంగారం అక్కరలేదు. రత్నాలు అంతకంటే వద్దు. నగలు నాడులు అవసరం లేదు. రాముడికి పట్టాభిషేకం జరిగితే మాత్రం నేను బతకను.
ఇది ముమ్మాటికి నిశ్చయం అంది. దాంతో మళ్ళీ అందుకుంది మందర. రాముడికి చెడ్డ తలపెడుతూ కైకని రెచ్చగొట్టింది. కళ్యాణి, కైక, రాముడు రాజైతే భరతుడికి దుఃఖం తప్పదు, నీకు కష్టాలు తప్పవు. ఇది ధృవమైన మాట కనుక రాముడికి కాకుండా భరతుడికి పట్టాభిషేకం జరిగినట్లు చేసుకో అంటూ శూలాల్లాంటి మాటలను మాటిమాటికి సాగతీసింది. అగ్గి మీద గుగ్గిలంలా మాటిమాటికి భర్త మీద కారాలు మిరియాలు నూరింది కైక. గుండెల మీద చేతులు వేసుకుంది. కుబ్జ, నేను ఇక్కడ చచ్చిపోవడం చూసి రాజుతో చెప్పనైనా చెప్పుతావు, లేదా రాముడు అడవికి పోయి భరతుడు రాజై ఉండడం చూడనైనా చూస్తావు. ఈ రెంటిలోనూ ఏదో ఒకటి తప్పదు. రాముడు అడవికి వెళ్ళకుండా నేను పక్క మీద పడుకోను, పువ్వులు ముడుచుకోను, గంధం పూసుకోను, స్నానం చేయను, భోజనం చెయ్యను, పచ్చి మంచినీళ్లు ముట్టుకోను. ఏవీ వద్దు నాకు, తుదకి ప్రాణం కూడా అక్కర్లేదు అంటూ దారుణంగా శపథం చేసింది. పుణ్యం తరిగిపోయి కింద పడిన కిన్నరిలా నగలన్నీ తీసేసి ఒట్టి నేల మీద పడుకుంది కైక. గాజు కప్పేసిన చందమామలా కోపం పట్టిన మొహంతో పడుకుంది. నగలన్నీ తీసేసి నక్షత్రాలు లేని చీకటి ఆకాశంలాగా అవ్వుపడిందామె. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 9వ సర్గ.